ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు కోరుకున్నావయ్యా నా యేసు నా ప్రియుడా నన్ను కోరుకున్నావయ్యా నీ రక్తం కాచి నీ ప్రాణం పెట్టి నన్ను రక్షించుకున్నావు నిజము పలుకువాడే అట్టివాడు నాలుగుతో కొండమలాడెడు తన చెలికానికి కీడు చేయుడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహాయుడు అతడు యెహోవా యందు భయభక్తి గల వారిని సన్మానించును అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకియడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రాకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. అందరికీ వందనాలు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఇక్కడ మనం అందరం కూడా ఇలా కూర్చొని కారణం మన దేవుని యొక్క గొప్ప ఆశగా ఉంటారా, కానీ దేవుని యొక్క కార్యం ప్రతిదీ కూడా గొప్పగానే ఆరంభించబడుతుంది, గొప్పగానే జరగబడుతుంది. దానికి ఈరోజు మనం ఉన్నటువంటి ఈ కార్యక్రమమే ఉదాహరణ కదా. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమంలో నేను మళ్ళీ నాకున్న పరిస్థితికి 2 వారాల సమయం ఉన్న పరిస్థితికి నేను ముందుకు కూర్చుంటానని చెప్పేసి నేను అనుకున్నాను.
మళ్ళీ వస్తామని కూడా అనుకోలేదు. అంత ఘోరమైన పరిస్థితుల్లో పెంచడం జరిగింది. అందుకనే దేవుడు ఎప్పుడైతే కోరుకుంటా కదా మళ్ళీ ఆయన మందితో ఈ గొప్ప కార్యాన్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇలాగే కొనసాగుతుంది కూడా. దేవుని కార్యం ఎంత గొప్పగా గొప్ప జరగాలి. మనం చాలా జాగ్రత్తగా రాసుకుంటాం. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి నేను ఎక్కువసేపు మాట్లాడుతున్న ఎనర్జీ బట్టి కాబట్టి దీంతో నిందిస్తాను. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాక్యాన్ని బట్టి మనం సంతోషించాలి ప్రతిసారి. ఎందుకంటే అది చాలా గొప్పగా చెప్పబడుతుంది కాబట్టి, అది చాలా గొప్పది కాబట్టి ఆశీర్వాదం పొందగలిగేటువంటి అవకాశం మనకి ఇస్తారు. కాబట్టి మనకి ఎలాగో ఆశీర్వాదాలు వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని అనుసరించిన దాన్ని బట్టి, వాక్యానుసారం జీవించిన దాన్ని బట్టి ఉంటుంది. నిన్ను వెతికి ఉన్నాను అంటే మన ప్రవర్ణ ఉదయంతో ఆయన మనం వెతకాలి. అంతేగాని మనం ఇక్కడ పూర్ణ ఉదయం అంటే మనం ఎప్పుడైనా వాక్యం చెప్పినప్పుడు కానీ ఆరాధన చేస్తున్నప్పుడు కానీ మనం దేవుడి సమయాన్ని ఇచ్చినప్పుడు మన హృదయంతో మనం మనసు నిండుగా ఆయనకి అంకితం చేస్తే ఆయన మన అందరినీ ఆత్మతో నింపుతాడు. హల్లెలూయా. 11 చదువు. పాపం చేస్తామా? ఇంకా అలాంటి తలంపులు మనకి ఏంటి రావు, లోక తలంపులు మనకి రావు. హల్లెలూయా. ఈ ఆజ్ఞలను జాగ్రత్తగా కైకొనవలెను నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఎన్నో బాధపడ్డ లోకంలో అందరూ కూడా ఇక్కడ తెలుస్తున్నారు ప్రభుత్వం. ముందు మేము తీసుకున్నాం కానీ ప్రభుత్వం ఎవరికీ తెలియదు నాయన. ఈ గడిబిడి తడవ వల్ల మొత్తం ఈ నీళ్ళు మొత్తం అందరికీ కూడా తెచ్చింది ఆయన ప్రభుత్వం పెట్టినారని. అది చాలా శుభవార్త ప్రభుత్వం. ఎన్నో బాధపడినా సరే వార్త వెళ్ళిందా మీకు మాకు ఎంతో సంతోషం. ఏదో నాయన తండ్రి ఈరోజు ఈ విధంగా ఈ పాటలో యొక్క వాక్యాన్ని అన్ని విధాలుగా మంచి Amen.